నమస్తే శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడాలి. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గమల్లపాలెం ప్రాంతంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు ఉండడంతో హర్షం వ్యక్తం చేసిన ఈ పార్టీ నాయకులు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కలిగించిన ప్రజాసత్తా ప్రతినిధులు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా త్రిశూల స్నానం ఉత్సవం. మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజాసత్తా సంస్థ ప్రతినిధులు శోభన్ బాబు తెలిపారు. గూడూరు పట్టణంలో డిఆర్డబ్ల్యూ కళాశాలలో సంస్థ ఆధ్వర్యంలో ఓటు విలువను తెలియజేస్తూ విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ప్రజాసత్తా సంస్థ ఆధ్వర్యంలో ఓటు విలువను తెలియజేస్తూ విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంస్థ సభ్యులు శోభన్ బాబు తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించారని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంటింటికి ప్రజాసత్తా సంస్థ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు, ఎన్నికల నిబంధనలు తెలియజేస్తూ కరపత్రాలు అందజేస్తున్నామని వారు వివరించారు. జరగనున్న శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గూడూరులోని డిఆర్డబ్ల్యూ కాలేజీ నందు మా ప్రజాసత్తా ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన సదస్సు, ఓటర్ల అవగాహన సదస్సుని ఏర్పాటు చేశాం. ఓటు వేయనున్నటువంటి ప్రతి ఓటరుకు మా ప్రజాసత్తా తరఫున మీరు విధిగా ఓటు వేయండి, 100% ఓటింగ్ నమోదుకు సహకరించండి, నచ్చిన వారికి ఓటు వేయండి, మీరు ఎవరూ నచ్చకపోతే నోటా ఓటు ఖచ్చితంగా వినియోగించుకోండి. ఈరోజు జరగనున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ప్రజాసత్తా ఆధ్వర్యంలో ఈ ఓటర్ల అవగాహన సదస్సులు, ఎన్నికల నిఘా కమిటీలు, కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి ప్రజాసత్తా, అదేవిధంగా ఎన్నికల బరిలో ఎవరైతే నిలబడుతున్నారో అన్ని పార్టీల అభ్యర్థులు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులతో ముఖాముఖిగా మేము కలిసి వారితో మాట్లాడి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాల యొక్క నియమ నిబంధనలు అమలు పరచుటకు వారి సహకారం కూడా తీసుకుంటాం. ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులకు ప్రజలు వారి పూర్తి సహకారం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. సమస్యాత్మక గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చి రాజకీయం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలి తప్ప ఎటువంటి ఇబ్బందులు, కేసులు అంటే నేను చెప్పాను నిర్వర్తించకపోతే మీరు ఏమి చేయాలని నేను చెప్పాను కదా. మీరు యువకులే కాదు వాలంటీర్లు కూడా చెప్పారు కదా. వాలంటీర్లుగా మారి మీ యొక్క కర్తవ్యాన్ని మనసులో పెట్టుకొని అక్కడ జరిగే వెధవ చేష్టలన్నింటినీ మీరు రిపోర్ట్ చేయొచ్చు. బండబజీలో రింగ్ చేసి పోలీసు రిపోర్ట్ చేసి ఫలానా బూత్లో దొంగ ఓట్లు వేస్తున్నారు, ఫలానా వీధిలో డబ్బు వస్తున్నారు, ఫలానా వీధిలో సారాయి వస్తున్నారు, ఫలానా వీధిలో బిర్యానీలు పెడుతున్నారు, ఫలానా వీధిలో ముక్కు పొడకలు ఇస్తున్నారు, ఫలానా వీధిలో చీరలు వస్తున్నారు. ఇవన్నీ వచ్చేసాయి. చాలా సంవత్సరాలు, చాలా రోజులు, చాలా ఎలక్షన్లుగా ఇవన్నీ
మేము చిన్నపిల్లకారు కదా, మాకు ఇప్పుడే ఓటు వచ్చింది కదా అని మీరు అనుకుంటారేమో. అనుకోబాకండి. స్త్రీ శక్తి అంటూ ఈరోజు భారతదేశంలో అత్యధిక శాతం స్త్రీ ఓటర్లే ఉన్నారు. స్త్రీలే ఓటర్లు. పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి స్త్రీలు ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గంలో స్త్రీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో కూడా స్త్రీలే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. మీరందరూ గూడూరు నియోజకవర్గమేనా? ఈ సమావేశంలో అరవా పార్వతయ్య, వెంకటరమణయ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని మొలకలపుండ్ల గ్రామానికి చెందిన నవీన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని సైదాపురం అరుంధతయ్య వార్డుకు చెందిన కొందరు కిడ్నాప్ చేసి దాడి చేశారు. దీంతో గాయాలైన బాధితుడు నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని మొలకలపూండ్ల గ్రామానికి చెందిన నవీన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని అరుంధతీయవాడ ప్రాంతానికి చెందిన కుంచం వేమయ్య, మస్తాన్, కళ, బుజ్జయ్య, మహేంద్ర, రత్నయ్య మరికొందరు కలిసి కరెంట్ ఆఫీసు వద్ద ఉన్న నవీన్ కుమార్ను శుక్రవారం రాత్రి కిడ్నాప్ చేశారని బాధితులు ఆరోపించారు. పాత కక్షల నేపథ్యంలో నవీన్ కుమార్ను అరుంధతీయవాడ ప్రాంతంలో ఉన్న మాతమ్మ దేవాలయం వద్ద బంధించి దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్ కుమార్ను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మొదటి జాబితాలో గూడూరు అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ పేరు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి శుభాకాంక్షలు చెబుతున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లి చెంచరామయ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటున్న పాసం సునీల్ కుమార్ పేరును ప్రకటించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు అని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు ఇజ్రాయెల్ కుమార్, మల్లి కళ్యాణ్ బాబు, ఎగ్గిరెడ్డి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ మొదటి జాబితాలో తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీటు సాధించిన రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్న మా సోదరులు సునీల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సి 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో స్థానికులైతే ఏ విధంగా పనిచేస్తారు, స్థానికేతరులు అయితే ఏ విధంగా పనిచేస్తారు, దాదాపు 2000 కోట్ల పైగా నిధులు ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో మా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు మా మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు అనేక ఒత్తిడిని తట్టుకొని కష్ట నష్టాలను బరాయించి మాకు దళపతిగా మాకు నాయకత్వం వహిస్తూ తెలుగుదేశం క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనత మా దళపతికే దక్కింది. వారు ఈ 4.5 సంవత్సరాల కాలం పాటు పోరాటానికి ఫలితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి మొదటి లిస్టులో వారి పేరుండడం వారి యొక్క పనితీరుకి నిదర్శనం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా పనిచేసిందో దానికి 2 ఉత్సాహంతో సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించిన ఈ శుభ సందర్భంలో మా శక్తియుక్తులు అన్నింటినీ ప్రదర్శించి వారి యొక్క గెలుపు కోసం అవిరామంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సునీల్ కుమార్ గారు ఆయన కష్టానికి పడ్డ ప్రతిఫలం ఈరోజు దక్కిందని చెప్పి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా వారి యొక్క ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే అది సునీల్ అన్న గారి హయాంలోనే జరిగింది. ఆగిపోయిన డెవలప్మెంట్ మళ్ళీ మొదలవ్వాలన్నా, గూడూరు మళ్ళీ తిరిగి దాని పాత రూపం రావాలన్నా కానీ ఖచ్చితంగా లోకల్ స్థానికుడైన మన లోకల్ సునీల్ అన్నని గెలిపించుకోవాలా. ఆల్రెడీ గూడూరు ప్రజలకి ఒక బయట ఆయన్ని తీసుకుని వస్తే ఏం జరిగిందో అందరూ చూశారు.
మళ్ళీ ఇప్పుడు అలాంటి ఆయన్నే ఇంకొక ఆయన తెచ్చి పెట్టారు. ఈసారి ప్రజలు మోసపోరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో సునీల్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని గూడూరు అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పి మా వంతుగా సునీల్ అన్న గారిని ఎంతవరకు గెలిపించుకోవాలి మేము అన్ని విధాలా చేస్తాము. ప్రజలంతా అన్న తరపునే ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా కానీ ఒకటే మాట, ఈసారి సునీల్ అన్నే పక్కా అని. ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. నగర్లో ఆమె మాట్లాడుతూ పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల ఉంచారో పవన్ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నావు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికి ఏమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్ గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికి బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎక్కించుకోకపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటి ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గంలో పోరాడాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని గమ్మళ్లపాలెం ప్రాంతంలో ఏర్పాటైన సిపిఐ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఏర్పాటైన సిపిఐ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ ఏఐటియుసి కౌన్సిలింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. అనంతరం ఏఐటిసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది నవంబర్లో నియోజకవర్గ కౌన్సిలింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, దేశవ్యాప్తంగానూ రాష్ట్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను గూడూరులో కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. కాంక్రీట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని వైకాపా ప్రభుత్వం చెప్పినప్పటికీ హామీని అమలు చేయలేదన్నారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటియుసి గూడూరు నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో గతంలో చేసినటువంటి కార్యక్రమాలని సమీక్ష చేసుకుని రానున్న కాలంలో చేపట్టాల్సినటువంటి కర్తవ్యాలకి ఈ యొక్క సమావేశం రూపకల్పన చేయబోతా ఉంది. ప్రధానంగా 2023 నవంబర్ 26వ తారీఖున గూడూరు మహాసభ జరిగింది. ఆ మహాసభలో కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ కౌన్సిల్ సమావేశమై ఈరోజు కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ గూడూరు నియోజకవర్గ ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులుగా చంద్రయ్య గారు, నారాయణ గారిని అధ్యక్ష కార్యదర్శులుగా మొత్తం 9 మందితోటి కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలినటువంటి 12 మంది కౌన్సిల్ సభ్యులుగా ఉంటారు. మొత్తం 23 మందితో ఏఐటియుసి గూడూరు నియోజకవర్గ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలపైన
దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఏఐటీయూసీ పిలుపులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి పిలుపులన్నింటినీ ఈ గూడూరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, స్కీమ్ వర్కర్లందరికీ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తున్నది 3,000 రూపాయలు, స్కూల్లో పనిచేసేటువంటి ఆయాలకు ఇస్తున్నది 6,000 రూపాయలు, మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తుండేటువంటి కంటెంజెంట్స్కి ఇస్తూ ఉండేటువంటిది 8,000 రూపాయలు. అంటే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ఈ దేశంలో ఒక కుటుంబం, ఒక భార్య భర్త 2 బిడ్డలు బతకాలి అంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కార్యక్రమంలో బీకేఎంయు జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శశికుమార్, నాయకులు చంద్రయ్య, నారాయణ, గుండాల రమేష్, మురళి, సుబ్రహ్మణ్యం, యాకోబు, కృష్ణ, భాస్కర్, శేషయ్య, సికే నాయుడు తదితరులు పాల్గొన్నారు. రోటరీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి నగదు చేయూత అందించామని ఆడిటర్ రామ్మోహన్ రావు తెలిపారు. గూడూరులోని డిఎన్ఆర్ ఆడిటోరియం వద్ద రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌసు భాష అనే వ్యక్తికి వైద్యం కోసం 10,000 రూపాయలను క్లబ్ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు ధనంజయ రెడ్డి, వాసుగౌడ్, తాళు శ్రీనివాసులు, విజయ భాస్కర్ రెడ్డి, కృష్ణరాజు, రంగయ్య నాయుడు, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రోటరీ క్లబ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ముందర ఈ పుట్టినరోజు ఏంటంటే చికాగోలో, చికాగోలో పాల్ హ్యారిస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ముందర 5 మంది కలిసి ఏదో ఫ్రెండ్షిప్గా కలిసి డిస్కస్ చేసుకుంటామని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఊరికినే ఉండడం ఎందుకు, మన సేవ కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తానన్నారు. ముఖ్యంగా సేవా కార్యక్రమంలో మనం చెప్పుకోదగింది ఏంటంటే రోటరీ క్లబ్ చరిత్రలో పోలియో నిర్మూలన, అది నిజంగా చాలా గొప్ప. ఇది ఇంతకుముందు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పోలియో చుక్కలు ఇప్పుడు వేసుకుంటారు, అయినా కూడా ఈ పోలియో మహమ్మారి చాలా మంది పిల్లల్ని ఇబ్బంది చేసింది, ఇదైంది. అటువంటి దాంట్లో ఈ పోలియోకి చాలా ఫండ్ ఏర్పాటు చేసి మన రోటరీ రెస్ట్ల తరఫున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అంటే రోటరీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మా ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి అంటే మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో దాదాపు ఇదిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దానికి చాలా సంతోషకరమైన విషయం అందిస్తూ ఉన్నారు. అది ఈరోజు ఫార్మేషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి సహాయం చేసినటువంటి మా సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా కూడా రాబోయే రోజుల్లో చేయాలని అందరినీ కూడా దేశాలన్నీ ప్రపంచంలో 170 దేశాలకు పైగా ఈ క్లబ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 119 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎక్కడ మన రోటరీ క్లబ్లన్నీ కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. మన రోటరీ వెస్ట్ క్లబ్ కూడా ఈరోజు ఒక పేషెంట్ ఆరోగ్య సరిగ్గా లేనందువల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వారికి మన క్లబ్ సభ్యులందరి సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయబడతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంకణాల రామ్మోహన్ రావు అకాల మృతి పట్ల టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పర్సా వెంకటరత్నం విచారం వ్యక్తం చేశారు. ఓజిలి గ్రామంలో నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుమారుడు సత్యవర ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ విజయానికి రామ్మోహన్ రావు కృషి ఎనలేనిదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నుంచి వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసి మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు అన్ని కేసుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినా అందరిని కూడా తన సొంత డబ్బుతో వాళ్ళని విడుదల చేసిన విషయం మిత్రులు పర్సరత్నంగా తెలియజేశారు. నాకు ఆ విషయాలు తెలియదు. మరి ఏదేమైనా ఆయన మనం ఇచ్చే ఘన నివాళి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి 9,000తో మనం గతంలో ఓడిపోవడం, దాన్ని అధిగమించి 5,000, 6,000 మెజార్టీతో ఇక్కడ ఓజిలి మండలంలో తీసుకురావాలని చెప్పని
ఈ సందర్భంగా అదే మనం ఇచ్చే ఆయనకి ఘనమైన నివాళి అని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారిని దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా త్రిశూల స్నానం ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా శనివారం అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గూడూరుకు చెందిన రాజేశ్వరమ్మ, రవి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడాలి. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి. గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గమల్లపాలెం ప్రాంతంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు ఉండడంతో హర్షం వ్యక్తం చేసిన ఈ పార్టీ నాయకులు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కలిగించిన ప్రజాసత్తా ప్రతినిధులు.
శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా త్రిశూల స్నానం ఉత్సవం. మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.